ఆ ఇశ్రాయేలు ప్రజల్ని యాకోబుకి ఎంతమంది సంతానం? 12 మంది. 12 మందిలో ఆఖరి వాడైన యోసేపుని దేవుడు వాడుకున్నాడు కదా. ఆయనకి ఎన్ని కష్టాలున్నా దేవుడు ఆయన్ని ఆదుకొని ఆయనకి తోడుగా ఉండా ఆయన ఒక ఎలా చేశాడు? అధికారిగా చేశాడు. అవునా కదా? ఆయన కష్టాన్ని జైల్లో ఉన్నాడు, మరి రాజు చేత మొత్తపడ్డాడు, జైల్లో ఉన్నాడు. అయినా సరే దేవుడు ఎలా ఉన్నాడు నడిపించాడు? ఒక అధికారిగా చేశాడు. ఐగుప్తులో ఒక అధికారిగా ఏలిన యోసేపు తర్వాత వచ్చిన రాజు ఫరో. చెప్పండి, ఫరో. ఈ ఫరో రాజు చాలా కఠినాత్ముడు అన్నాడు. ఎంత కఠినాత్ముడు అంటే ఆయన ప్రజలైన ఐగుప్తీయులు తక్కువ మంది ఉన్నారు, ఇశ్రాయేలీయులు చాలా మంది అయిపోయారు. ఇశ్రాయేల్ జనాంగం అంటాం కదా, ఎంతమంది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇశ్రాయేల్ జనాంగం అని అంటాం కదా. ఇశ్రాయేలీయులు యాకోబు సంతానము మొదటిగా 70 మంది ఉన్నారు, తర్వాత చాలా మంది పెరిగిపోయారు. అయితే ఈ ఐగుప్తీయులు కొంచెం మంది ఉన్నారు కనుక ఈ ఫరో రాజుకి చాలా కోపం వచ్చేసింది. వీళ్ళకంటే వీళ్ళు ఇశ్రాయేల్ జనం ఎక్కువగా ఉన్నారు, మన మీద శత్రువులు వస్తే ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళతో కలిసి మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో అని చెప్పి ఫరో రాజు ఏం చేశాడంటే వాళ్ళతో చాలా భయంకరమైన పనులు చేపించేవాడు. పెట్టి చాటిది అన్నమాట. అంటే ఇటుకలు మోపించడం, మోయలేనంత బరువు ఇటుకలు మోపించడం, జిగట మన్ను ఉంటుంది కదా, జిగట మన్ను పని చేయించడం, అట్లా చాలా కఠినమైన పనులు చేపిస్తూ ఉండేవాడు. చాలా కఠినాత్ముడు అన్నమాట. ఎందుకు వారి పట్ల అలా బిహేవ్ చేసేవాడంటే వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంది, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంతే కదా, మన పట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మనం కొంచెమే ఉన్నాం అనుకోండి, మనకి భయం వేస్తుందా లేదా? అంతమంది ఉన్నారు, మనం పట్టడానికి వచ్చేస్తారని చెప్తాను అనుకుంటాం కదా. సో వాళ్ళ జోలికి పోము. కానీ ఇక్కడ రాజుగా ఉంది ఫరో కనుక ఫరోకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇశ్రాయేల్ జనాంగంలో పుట్టిన బిడ్డ అంటే మగబిడ్డ ఎవరైనా పుట్టే చంపేయమని దేవుడు చంపేయమని ఫరో ఆజ్ఞ జారీ చేశాడనమాట. ఫరో చూడండి ఎంత కోపమో వాళ్ళ మీద. అంటే ఇంకా వాళ్ళ జనం విస్తరించకుండా చేసేద్దామని మగపిల్లవాడిని చంపేయమని ఆజ్ఞ జారీ చేశాడు. జారీ చేసినప్పుడు ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఉంది కదా, ఈ ఫ్యామిలీలో వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? మోసెస్ పుట్టబోతున్నాడు కనుక. అంటే యోగమైతే ఇంకొక వాళ్ళకి జన్మనిస్తుంది కనుక. సో వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ అదే సమయానికి ఫరో ఎప్పుడైతే ఆయన మెసేజ్ పాస్ చేశాడో వీళ్ళందరికీ భయం వచ్చేసింది. అమ్మో, పుట్టబోయే బిడ్డ ఎవరవుతారో, అవితే చంపేస్తారేమో అని భయం వచ్చింది. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఒకవైపు భయంగానే ఉన్నారు, కానీ వీళ్ళిద్దరు మాత్రం దేవుని పట్ల విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. ఓకే, మగబిడ్డైనా కానీ ఆడబిడ్డైనా కానీ దేవుడు ఇస్తున్నాడు కనుక ఆయనే జాగ్రత్తగా చూసుకుంటాడు. నా బిడ్డకి ఏం కాదు, ఎందుకంటే వీళ్ళు దేవుడు నమ్ముకున్న ఫ్యామిలీ కదా. సో వాళ్ళకి ఒక లోపల భయంగా ఉన్న పైకి మాత్రం దేవుడు మా బిడ్డని కాపాడుతాడు అని విశ్వసిస్తుంది. సో ఈ మిరియాము చాలా తెలివిగలదు. మిరియాము భయపడుతూనే ఉంది, అలాగే తెలివిగా కూడా ఉంది. ఎందుకంటే ఎలాగైనా మా తమ్ముడిని కాపాడుకోవాలి అని చెప్పి. మన ఇంట్లో చిన్న బిడ్డ పుట్టుకుంటున్నాడంటే అంతకు సంతోషమే కదా. అలాంటి సమయంలో ఇలాంటి మెసేజ్ ఎవరైనా పాస్ చేసినప్పుడు మనకి ఎంత టెన్షన్గా ఉంటుంది కదా. సో చూడండి, అయినా సరే ఈ ఫ్యామిలీ దేవుని పట్ల నమ్మిక కలిగి ఎంతో నిరీక్షణతో ప్రార్థన చేస్తూ నా బిడ్డకి ఏం కాదన్న ధైర్యం కలిగి ఉన్నారన్నమాట. ఉన్నప్పుడు ఇంకా ఆ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ ఏ బిడ్డ? మగబిడ్డ. మగబిడ్డ ఉన్నాడు. సో ఇంకే వాళ్ళ బట్టలు ఇది హౌస్ అనుకోండి, బయట తిరుగుతూ ఉంటారనమాట. ఎవరైనా బిడ్డ అరువు వినిపిస్తే చంపేద్దామని, మగబిడ్డ ఆడబిడ్డ చూసి చంపేద్దామని బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా ఆ బిడ్డని దాచుకుంటూ వచ్చారు. ఆమ్రాను మరి యోగమే ఒక చిన్న బిడ్డని జాగ్రత్తగా దాయడం అవుతుందా? అవ్వదు కదా. ఎందుకు? ఏడుస్తూ ఉంటారు, కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి పాలు ఇచ్చినా ఏదో ఒకటి
చేస్తూ ఉంటారు. సో వాళ్ళ అమ్మకి ఏమనిపించిందంటే ఆ బిడ్డని ఒక పుట్ట కట్టి, జమ్ము పుట్ట, జమ్ము అంటే గట్టితో పుట్ట చేసి ఆ పుట్టలో ఈ చిన్న పిల్లవాడి నుంచి వాళ్ళ ఇంటికి దగ్గరలో నైలు నది ఉంటుందన్నమాట. వాళ్ళ ఇంటికి దగ్గరలో నైలు నది ఉంటుంది. అనిపిస్తుందా? నైలు నది ఉంటుంది. ఆ నైలు నదిలో ఆ చిన్న బిడ్డని వదిలేయడానికి తన తల్లి సిద్ధపడింది. ఎందుకో తెలుసా? ఈ బిడ్డ నేను చంపుకోలేను, కానీ దేవుడే చూసుకుంటాడు, దేవుడే నడిపిస్తాడు అని చెప్పి ఆ చిన్న బిడ్డని ఒక పుట్ట తయారు చేసి ఒక బుట్ట, ఇదేంటంటే జమ్ముతో చేసిన బుట్ట, గట్టిగా పట్టింది వాళ్ళమ్మ తెలివిగా. నీళ్ళలో వదిలేస్తుంది కదా, మరి వదిలినప్పుడు నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి కదా, నీళ్ళు లోపలికి వెళ్ళకోకుండా దానికి కీలు అనేది పూసింది. గమ్లా అంటది అనమాట. కీలు అనేది పూసి మళ్ళీ గాలి ఆడాలి కదా, గాలి ఆడటానికి పైన కొంచెం ఓపెన్గా పెట్టి ఆ బుట్టని నీళ్ళల్లో వదిలేసింది. వదిలేసేటప్పుడు వాళ్ళ కుటుంబం అంతా చాలా దుఃఖపడ్డారు. అయ్యో మంచి బిడ్డ, చాలా అందంగా ఉన్నాడు, ఈ బిడ్డను వదిలేసుకోలేము, కానీ ఏం చేస్తాము, తప్పదు. వాళ్ళ చేతిలో చిక్కాడంటే చంపేస్తారు. అందుకని నైలు నదిలో వదిలేసేటప్పుడు తన తల్లి పేరేంటి? మోసెస్ తల్లి పేరేంటి? యోకెబెతేను మిరియాము, వీళ్ళిద్దరూ ఆ నైలు నదిలో వదిలేశారు. వదిలేసేటప్పుడు వీళ్ళ తల్లి అయితే దుఃఖపడుతుంది, కానీ మిరియాం మాత్రం మా తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నాడో చూస్తానే ఉంది. ఆ పుట్ట వెళ్ళేంత దూరం చూస్తానే ఉంది. చూసి ఆ నైల్ నది దగ్గరికి ఫరో కుమార్తె స్నానానికి వచ్చిందన్నమాట. ఇదివరకు రోజుల్లో నదుల్లో స్నానం చేసేవాళ్ళు కదా, ఐడియా ఉన్నప్పుడు అట్లా స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆమె దగ్గర పనివారు కూడా ఉంటారు. ఆమె రాణి కదా, రాణి కూతురు కదా, రాజుగారి కూతురికి 4-5 పని వాళ్ళు ఉంటారు, ఏది కావాలన్నా అందించడానికి చకచక. అట్లా వాళ్ళని తీసుకొని నైల్ నది దగ్గరికి వచ్చినప్పుడు ఈ బుట్ట సరాసరి వెళ్ళి ఆమె స్నానం చేసే పక్కన అక్కడ నాచులాగా ఉంటే ఆ నాచు దగ్గర ఉండిపోగానే అందులో నుంచి క్యార్ అని ఏడుపు వినిపిస్తుంది. ఇంకా ఆ రాణి గమనించి అదేంటో తీసుకురండి అని ఆమె పనివారికి చెప్తే పనివారు వెళ్ళి ఆ బుట్టను తీయంగానే బుట్టలో చిన్న బాబు ఉన్నాడు. ఎవరి బాబు? మోషే. ఎంత అందంగా ఉన్నాడంటే చాలా అందంగా ఉన్నాడంట. బైబిల్లో ఏమని ఉందంటే దివ్య సుందరుడు అని ఉంది. అంటే బ్యూటిఫుల్. చాలా మంది చూడంగానే పిల్లలు, అసలు మామూలు పిల్లలే చాలా బాగుంటారు కదా, అందులో ఈ మోషే ఇంకా అందంగా ఉన్నాడంట. చూడంగానే ఆమె మనసు తరుక్కుపోయిందంట. అబ్బా ఈ బిడ్డ ఎంత బాగున్నాడు, మా నాన్నగారు జారీ చేసిన ఆ యొక్క మెసేజ్ విని, అంటే పిల్లల్ని చంపేస్తున్నారు కదా, అందుకోసం ఈ బిడ్డని ఇలా వదిలేశారేమో అని ఆమె అనుకొని ఆమె హృదయంలో చాలా దుఃఖపడి ఆమె ఏమనుకుందంటే ఈ బిడ్డని నేను పెంచుకుంటాను అని అనుకుంది. ఎవరైనా అనుకుంటారా అట్లా? మన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. అంటే మనం అంటే దగ్గర తీసుకుంటాము, బయట ఎవరో వేరే ఇశ్రాయేలీలు, వీళ్ళేమో ఐగుప్తీయులు తీసుకోరు కదా. కానీ ఆ మనసులో చూడండి ఏం కోరుకుంటుంది, ఈ బాబు చాలా సుందరంగా ఉన్నాడు, ఈ బాబుని నేను పెంచుకుంటానని ఆ బాబుని దగ్గరికి తీసుకుంది. అలా దగ్గరికి తీసుకోగానే మిరియాం ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి మీరు ఈ బిడ్డని పెంచుకోవాలని అనుకుంటున్నారు కదా, ఈ బిడ్డని పాలిచ్చి పెంచడానికి నేను ఒక ఆమెను తీసుకురానా అని అడిగింది. చూడండి ఎంత తెలివిగా ఆలోచించిందో. ఆమెకు ఆలోచన ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు కదా. ఆ తమ్ముడిని అలా వదిలేయలేదు, వెళ్ళి దగ్గరికి వెళ్ళి పాలి ఇచ్చి పెంచడానికి తీసుకురానండి, తీసుకురా అని చెప్పింది. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది మిరియాము? వాళ్ళ అమ్మ దగ్గరికి. చూసారు దేవుని ఆశ్చర్య కార్యాలు ఎలా ఉన్నాయో. ఎవరినైతే చంపేద్దామని ఎవరైతే చనిపోవాలో అలాంటి బిడ్డనే తిరిగి ఫరో కుమార్తె పెంచుకుంటుంది. మళ్ళీ అదే కుమారుడు ఎక్కడ పెరగబోతున్నాడు? రాజభవనంలో పెరగబోతున్నాడు. అవునా కదా? చూడండి ఆయన కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపింపబడి ఆయన పుట్టబో ముందే ఆయన గురించి ఎంతో ఆయన ఏర్పరచుకున్నాడు, ముందుగానే ఏర్పరచుకొని
చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. చూడండి, నిన్ను నన్ను కూడా దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడడు. అందుకే కదా మనల్ని ఇక్కడ నడిపించింది. మనం దేవుని గురించి తెలుసుకోవాలి, మంచి మాటలు నేర్చుకోవాలి. అట్లాగే దేవుని వాక్యం చొప్పున మన హృదయంలో ఎలాంటి పాపం పెట్టుకోకూడదు అనమాట. పాపం నుంచి మనల్ని దూరపరచడానికి మనకి ఇలాంటి అవకాశాలు వస్తున్నాయి అన్నమాట. దేవుని గురించి చాలా తెలుసుకోవాలి. దేవుడు ఎలా మనల్ని వాడుకుంటాడో మనకి అప్పుడు అర్థమవుతుంది అనమాట. మీరు కొంచెం జూనియర్స్ కదా, మీకు అర్థమవుతుంది కదా మాటలు. కేజీ పిల్లలు అనుకోండి, కొంచెం అల్లరి చేస్తారు, కానీ వాళ్ళు చిన్నతనం నుంచి దేవునిలో నడిపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా అర్థమైపోయింది. మీరైతే ఇది మీకు స్టార్టింగ్, మీరు చక్కగా దేవుని మాటలు వినాలి, ఆలకించాలి. ఆలకించి విడిచిపెట్టకూడదు. ఏం చేయాలి? హృదయంలో ఆ మాటలను భద్రం చేసుకోవాలి. వినాలి, విని విడిచిపెట్టకూడదు. దాని ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఓకేనా? ఇప్పుడు మోషేలాగా ఇంకా ముందున్న లెసన్స్లో మోషే చేసిన అద్భుత కార్యాలు మీకు ఇంకా మీకు తెలుస్తాయి. సో నేనేంటంటే ఓన్లీ ఇంట్రొడక్షన్ అనమాట. ఈ మోసెస్ ఇంకా ఎవరి చేతిలో పెరగబోతున్నాడు? ఫరో చేతిలో, అంటే ఫరో కుమార్తె చేతిలోనే పెరగబోతున్నాడు. సో పాలిచ్చి పెంచమని చెప్పింది కదా, పిల్లవాడు పెద్ద అయ్యేదాకా పాలిచ్చి పెంచమంది కదా. యోకెబెద సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళిపోయి బాబుకి పాలిచ్చి చక్కగా సంతోషంగా ఏ భయం లేకుండా పెంచుకుంది. కొంత పెద్ద అయ్యేదాకా పెంచుకునేటప్పుడు ఆవిడ ఊరికి వదిలిపెట్టలేదు. ఏమని చెప్తా ఉందంటే, బాబు మనము ఇశ్రాయేల్ జనాంగం, మనం దేవుని బిడ్డలం, నువ్వు రేపు పెరగబోయేది అన్యుల మధ్యలో, కానీ నువ్వు ఈ మాటల్ని మర్చిపోవద్దు. మన తండ్రి అయిన అబ్రహాము, ఆయనకు ముందు ఎవరు? ఆదాము హవ్వ. మన ఫస్ట్ లెసన్ దేవుడు ఆయన స్వహస్తాలతో చేశాడు. తర్వాత వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు ఏదోని వనంలో నుంచి బయటికి పంపివేశారు. ఆ తర్వాత కష్టపడి అట్లా వాళ్ళ సంతానం అభివృద్ధి పొంది తర్వాత అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు. ఈ లెసన్స్ అన్నీ చెప్తా వచ్చిందంట. ఆయనకి పాలు ఇస్తా వదిలిపెట్టలేదు, ఊరికే ఉండి చూడట్లేదు. ఏం చేస్తుందంటే చెప్తా ఉంది, మనం దేవుని బిడ్డలం, మనం దేవుని కొరకు మనం జీవించాలి. ఇదిగో మన పితరులు ఇలా జీవించారు, మన పితరులు ఇలా పెరిగారు అని చెప్పి ఆమె ఎంతగానో బోధిస్తూ ఉందంట. ఎంతో కొంత అర్థం చేసుకుంటున్నాడు. కానీ మీకు లాంటి పిల్లాడే కదా, కొంచెం పెద్దవాడయ్యాడు. మీకు అర్థమవుతుంది కదా. అట్లాగే ఆ బిడ్డ కూడా అర్థం చేసుకున్నాడు. ఓకే, నా దేవుడు యెహోవా, నా దేవుడు గొప్ప దేవుడు, ఇంత అద్భుత కార్యాలు చేశాడా మా పట్ల, ఇశ్రాయేల్ జనాంగం పట్ల, మమ్మల్ని ఈ బానిసత్వంలో నుంచి కనాను దేశానికి నడిపిస్తున్నాడా అని ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన ఇంకా రాజభవనంలో విడిచిపెట్టాల్సిన టైం వచ్చేసింది. ఇవన్నీ చెప్పేసింది కదా యోకెబెదు, అర్థం చేసుకున్నాడు. రాజభవనంలో విడిచిపెట్టాల్సిన టైం వచ్చింది. బాధగా ఏం లేదు యోకెబెదు, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం చెప్పేసింది కదా. దేవుని కొరకు మనం నిలబడాలి, దేవుని కొరకు మనం జీవించాలి అని వెళ్ళి ఫరో యొక్క రాజభవనంలో విడిచిపెట్టిన తర్వాత ఆమె ఎందరికీ ఈమె ఎవరు? ఫరో యొక్క కుమార్తె. ఈ పిక్చర్స్ అన్ని నేను పెట్టలేదు. చూడండి, మిరియాము ఆ చెట్ల పొదల్లో నుంచి చూస్తా ఉంది, మా తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఆ బుట్ట ఎక్కడ పోతుంది అని. బిడ్డని చూడడానికి బిడ్డని చూసింది. పెద్దవాడయ్యాడు, ఎక్కడికి విడిచిపెట్టింది? పెద్దవాడైన తర్వాత ఎక్కడికి విడిచిపెట్టింది? పెద్దవాడైన తర్వాత ఎక్కడ విడిచిపెట్టింది మోషేని? రాజభవనంలో విడిచిపెట్టింది. అసలు మోషే ఎక్కడ ఉండాల్సింది? మోషే ఎవరు? ఇశ్రాయేల్ జనాంగము. ఏం చేస్తా ఉండే వాళ్ళు? చాలా వెట్టి చాకరీ చేస్తూ ఉండేవాళ్ళు కదా. బానిసల్లాగా చేసేసాడు ఫరో రాజు. చెప్పరేంటి? బానిసల్లాగా
చేసి వాళ్ళని వాడుకుంటున్న సమయంలో దేవుడు ఎవరిని పంపించాడు? మోషేని పంపించాడు. ఇంకా మోషే ద్వారా చాలా అద్భుతమైన కార్యాలు ఉన్నాయి ముందు లెసన్స్లో. మీరు ఇది ఏంటంటే దేవుడు ఆయన ఏర్పరచుకొని భూమి మీదకి పంపించాడు. వాళ్ళ కుటుంబం కూడా మోషే పట్ల శ్రద్ధ కలిగి దేవుడు మోషేని పంపించాడు అని ఎరిగి వాళ్ళ అమ్మ కూడా ఆయనకి ఎంతో సహాయం చేసింది. అంటే బాధపడలేదు, కానీ దేవుని గురించి చెప్పి వచ్చి నా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజల కోసం దేవుడు నా బిడ్డని వాడుకుంటాడేమో, ఆయన చేసే అద్భుత కార్యాలు నా బిడ్డ ద్వారా చేస్తాడేమో అని ఆమె విశ్వసించి ఆ బిడ్డని ఏమోలే ఏమైతే అయ్యాడులే అని వదిలిపెట్టలా. ఏం చేసింది? జాగ్రత్తగా 3 నెలలు పెంచింది. 3 నెలల తర్వాత ఇంకా పెంచలేక నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు తిరిగి మరలా దేవుడు ఏం చేశాడు? ఆమె దగ్గరికే పంపించాడు ఆ బిడ్డని. ఆమె పెంచేటప్పుడు ఆటలాడి పెంచిందా? కాదు, దేవుని మాటలు చెప్పింది. దేవుని మాటలు చెప్పి ఆ బిడ్డని మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళి ఆ ఫరో సంస్థానంలో వదిలిపెట్టినప్పుడు ఆ బిడ్డ ఆ సంస్థానంలో పెరుగుతూ వచ్చాడు. పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేలీయుల్ని ఈయన లీడ్ చేయడం, అంటే ఒక సూపర్వైజింగ్ అనమాట, పని చేసేవాడిలాగా చేశాడు. ఆ తర్వాత ఇంకా మీకు ముందున్న లెసన్స్లో వస్తే ఆ తర్వాత ఇంకేముంటుందంటే ఆయన బానిసలుగా ఉన్న వారిని చూసి చాలా జాలి పడతాడు మోషే. జాలి పడినప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు గొడవ పడుకుంటుంటే ఆయన ఐగుప్తీయుని చంపివేసి మట్టిలో పూడ్చిపెడతాడు. ఆ తర్వాత భయపడి వేరే ఊరు వెళ్తాడు. ఆ తర్వాత దేవుడు మోసెస్తో మాట్లాడతాడు. అంటే ఎలా మాట్లాడతాడు ఐడియా ఉందా మీకు? అగ్ని ఆరదు, అగ్ని ఆరిపోవట్లేదు, పొద కాలిపోతుంది. పొద కాలట్ల, అగ్ని ఆరట్ల. అది బర్నింగ్ బుష్ అనమాట. నీకు మంట అయితే కనిపించింది, కానీ చెట్టు కాలిపోవట్ల. ఆ అగ్ని ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కొండ మీద ఆ అగ్నిలో దేవుడు అగ్ని ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడినప్పుడు మోషే చాలా అద్భుత కార్యాలు చేశాడు. తన చేతిలో కర్ర ఉంది, ఆ కర్ర కింద పడేయగానే పాము అయిపోవడం, మళ్ళీ ఆ పామును పట్టుకోగానే మళ్ళీ కర్రగా మారడం. అలాగే రెడ్ సీని పాయలుగా చేయించడం. ఎవరి వల్ల అన్న అవుతుంది అది అసలు. చూడండి, ఇదివరకు రోజుల్లో ఎంత అద్భుతమైన కార్యాలంటే మనం చూడలేకపోయాం. ఆ రోజు ఇశ్రాయేల్ జనాంగం చూశారు. దాదాపు 6 లక్షల పానబలాన్ని ఆయన తీసుకువెళ్ళాడు అన్నమాట. కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించిన దేశానికి నేను తీసుకెళ్తానని ఇశ్రాయేల్కి వాగ్దానం చేశాడు. చూడండి, ఇశ్రాయేల్లో అంత కష్టపడుతూ ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడారు చెప్పండి? అడిగారు దేవుణ్ణి, యేసయ్యా ప్రభువా మమ్మల్ని తప్పించండి, ఈ పనులు మేము చేయలేకపోతున్నాము, ఇంత భారాన్ని మేము మోయలేకపోతున్నామని దేవునికి మొదలుపెట్టినప్పుడు దేవుడు ఏమని ఉత్తరం ఇచ్చాడంటే వాళ్ళకి, మిమ్మల్ని కనాను దేశానికి నడిపిస్తాను, అందుకొరకు ఒక బిడ్డను నేను ఏర్పాటు చేసుకుంటాను. ఆ బిడ్డ ఎవరు? మోషే. అసలు బైబిల్ అంతట్లో లెసన్ చాలా గొప్పవాడు అనమాట. ఇంకా ఉన్నారు, బట్ మోషే లెసన్ అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే చాలా కార్యాలు మోషే ద్వారా చేశాడు. చిన్నవాడు, ఎన్నో వాడు చెప్పండి? మోషే 3వ, లాస్ట్ వాడు కదా. 3 పిల్లలు, మిరియాము, తర్వాత అహరోను, తర్వాత మోషే. ఒకసారి మళ్ళీ ఫింగర్స్ చెప్పుకుందామా? ఫాదర్ నేమ్ ఆమ్రాము, యోకెబెదు, మిరియాము, అహరోను, మోషే. ఈ 5 మీ హ్యాండ్ని చూసినప్పుడల్లా మీకు ఒక ఫ్యామిలీ గుర్తు రావాలి. ఏం ఫ్యామిలీ అది? మోషే ఫ్యామిలీ. మీకు ఆ హ్యాండ్, మీ 5 ఫింగర్స్ చూసినప్పుడు ఈ ఫ్యామిలీ ఎంతగా దేవుళ్ళలో వాడబడిందంటే, ఈమె ఒక ప్రవక్తన అయింది. ఈయనైతే అసలు మోషేకి తోడుగా దేవుడు అహరోన్ని నడిపించుకున్నాడు. మోషేకి మాట మాంద్యం అనమాట, అంటే సరిగా పక్కలేడు. ఆయన ప్లేస్లో ఈయన ఈ ఫ్యామిలీని మొత్తాన్ని దేవుడు వాడుకున్నాడు. అవునా కదా? ఇప్పుడు ఆమ్రాము యోకెబెదుకు పుట్టిన బిడ్డ మోసెస్ కనడానికి ఈ ఫ్యామిలీని అంతా వాడుకున్నాడు. సో అలాగే మనం కూడా మన ఫ్యామిలీ అంతా మందిరంలో వాడబడాలి. అవునా కదా? మన మమ్మీ
గిఫ్ట్ ఇచ్చి మీ తమ్ముడికి ఇవ్వకపోతే వాడు సాడ్గా ఉంటాడా లేదా? సో మనం వాడికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి? పరలోక రాజ్యం ఎట్లా నడిపించాలో మనం చెప్పాలి. వాళ్ళ ఫ్రెండ్స్ని బట్టి వాళ్ళ అన్నయ్య తప్పిపోతున్నాడా, తమ్ముడు తప్పిపోతున్నాడా, అక్క రావట్లేదా చూసుకోవాలి. మనము సండే స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళని వెంట పెట్టుకొని రావాలి. ఓకేనా? ఈ మోషే ద్వారా ఎంతమంది నడిపించబడ్డారు చూడండి. వీళ్ళ ఫ్యామిలీ మాత్రమే కాదు, కనాను దేశానికి నడిపించే ఇశ్రాయేల్ జనాంగం అంతా నడిపించాడు. కానీ మధ్య మధ్యలో కొన్ని వచ్చాయి, అవన్నీ మీరు నెక్స్ట్ లెసన్లో చూస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనతో పాటు ఇంకో పెట్టుని తీసుకురావాలా లేదా రేపు? ఈచ్ వన్ క్యాచ్ వన్, ఒకళ్ళన్నా క్యాచ్ చేసుకొని రావాలి. ఎవరైనా ఒకళ్ళు. మీ పక్కన వాళ్ళని విడిచిపెట్టద్దు. మన పక్కన వాళ్ళ ఇంట్లో ఖాళీ కూర్చొని ఉంటున్నారు, అవునా కాదు? టీవీలు చూస్తున్నారు, కాలక్షేపం చేస్తున్నారు. మనం అలాంటి బిడ్డల్ని విడిచిపెట్టకూడదు, మనం తీసుకొని రావాలి. మన రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? మన సిస్టర్స్ పిల్లలు ఉంటారు కదా, బాగా జరుగుతుంది. పప్పెట్ షో కూడా ఉండిద్దంట, సాంగ్స్ ఉన్నాయి, యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి. చూడండి, నేను ఫస్ట్ మీకు చెప్పాను కదా, మండే స్కూల్ ఇంపార్టెంటా, సండే స్కూల్ ఇంపార్టెంటా? మండే స్కూల్ ఏంటంటే ఈ లోకంలో మనం ఎలా పెరగాలి, మనం ఎలా చదువుకోవాలి, ఎలా ఉద్యోగం చేయాలి, మనం ఎలా మన తల్లిదండ్రులు చూసుకోవాలి. ఇది ఒక స్టేటస్ మాత్రమే. కానీ మనకి నిజమైన స్టేటస్ ఏంటిది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి మరి నువ్వు వెళ్ళాలంటే మొదట నువ్వు నడవాలి కదా. సండే స్కూల్కి నువ్వు నడవాలి, నీ ఫ్రెండ్స్ని తీసుకురావాలి. వాళ్ళు కూడా ఆ పరలోక రాజ్యంలో ఆ రాజ్యం ఎలా ఉంటుందో చెప్పండి. అక్కడ ఉండదు, సంతోషంగా దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉండొచ్చు. అక్కడ అంతా ఎలా ఉంటుంది? వీధులు ఎలా ఉంటాయి? బంగారంతో, మరి వజ్రాలతో, వైడూర్యాలతో, మరకత మాణిక్యాలతో ఉంటుందంట. మనకి తెలియదు. ఇంకా అలాంటి మనం చూస్తాం. అలాంటి ప్లేసెస్లో మనం ఉండాలని ఆశ కలిగి ఉంటామా లేదా? ఉంటాం కదా. మనం బెస్ట్ ప్లేస్లోనే ఉండాలనుకుంటాం, వర్స్ట్ ప్లేస్లో ఉండకూడదు. వర్స్ట్ అంటే ఏంటిది? నరకంలో మనం ఉండాలి అనేది కోరుకుంటామా? ఈ లోకంలో మనకు వచ్చే ఆటపాటలు ఏంటంటే, ఇశ్రాయేల్ జనాంగానికి వచ్చినట్లు కష్టాలు ఏంటి మనకి? మన పక్కన వాడు అచ్చే ఆ దొంగతనం చేయి, అది తీసేయి, ఇది తీసేయి చెప్తారు కదా, తీసేస్తాం. ఏముంది? వాడు మనకి మంచి మోటివేషన్ ఉంటాడు. ఈడు ధైర్యంగా ఉన్నాడు, నేను తీసేస్తాను. దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, చెడు స్నేహాలు అసలే చేయకూడదు, అవునా కాదు? మన బైబిల్, మన ఆత్మీయంగా ఉన్న ఫ్రెండ్స్ని మనం కోరుకోవాలి. కానీ మనం ఎప్పుడు కూడా అన్యుల్లో కూడా కొంతమంది బాగా ఉంటారు కదా, కానీ ఆత్మీయమైన ఫ్రెండ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అప్పుడేంటి? వాడు కూడా ప్రార్థన చేసుకుంటాడు, మనము ప్రార్థన చేసుకుంటాం. సో ఏదైనా తప్పు చేయాలంటే మనకి భయం వేస్తుంది. ఆ భయం మన హృదయంలో కలిగింది అని అంటే దేవుడు నీతో మాట్లాడాడు అన్నారు. ఓకేనా? మీరు ఏదైనా తప్పు చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అమ్మో నేను ఈ పని చేయకూడదు అని నీకు మనసులో అనిపించింది అని అంటే మీరు దేవుని చేత వాడబడుతున్నారు. ఈ రోజు నాకు ఎంతమంది బిడ్డలు దేవుని చేత వాడబడాలి అని అనుకుంటున్నారు? వాడబడాలి. మనం చదువుకోవాలి, మంచిగా మంచి స్టడీస్ చదవాలి. అట్ ది సేమ్ టైం మనం ఏం చేయాలంటే దేవుని కొరకు వాడబడాలి. అప్పుడే మనకి మంచి వెళ్ళిపోతాం పర్లోక రాజ్యం. దేవుడు అడుగుతాడు కదా, నీతో పాటు ఎంతమందిని తీసుకొచ్చామని. ఒక్కళ్ళు కూడా లేరనుకోండి, ఓకే బ్యాడ్. ఒకళ్ళు వస్తారు, 5 మెంబర్స్ తెచ్చానంటారు, వాళ్ళకి ఏమొచ్చింది? కిరీటం వచ్చిందా రాదు? మరి ఆ కిరీటాలు మీరు పొందుకోవాలా లేదు? వెళ్ళి ఊరికే కూర్చొని దేవుణ్ణి స్తుతించడం ఇంపార్టెంటే. పరలోక రాజ్యం వెళ్తాము, స్తుతిస్తాము దేవుణ్ణి. యుగాలు ఇంకా మనం యుగాలు ఇంకా ఆ రాజ్యంలోనే ఉండాలి అని అంటే మీరు ఇక్కడ దేవుణ్ణి మంచిగా ఎరిగి ఉండాలి. మోషే అబ్రహాము దేవుడి మీద ఆధారపడ్డాడు. ఇస్సాకు కూడా వాళ్ళ తండ్రి మాటకి విధేయత చూపించి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన్ని బలి అర్పించడానికి కొండ మీదకి తీసుకొని వెళ్ళినప్పుడు తండ్రి మాట విధేయత చూపించి వెళ్ళడం లేదా? అట్లాగే యాకోబు కూడా ఫస్ట్ తిరుగుబాటు చేశాడు. కానీ అంటే అబద్ధం ఆడి తన అన్న ఆశీర్వాదం తను తీసుకున్నాడు. కానీ ఎలా మార్చాడు దేవుడు యాకోబుని? ఇశ్రాయేలుగా మార్చాడు. ఆయన గొప్పగా వాడుకున్నాడు. ఆ తర్వాత యోసేపు అయితే అసలు ఇంకా వేరే లెవెల్ కదా. వేరే అసలుకి యోసేపుని అయితే ఇంకెంత బాగా వాడుకున్నాడంటే అలా వాళ్ళ అన్నదమ్ములు ఆయన్ని ఆ గుంటలో పడివేసిన, అమ్మి వేసిన ఏమనుకోలేదు. నా దేవుడు నాతో ఉన్నాడు. ఇంకొకళ్ళు పాపం చేయడానికి ఫోర్స్ చేశాడా?
ఉండాలి. మనం కూడా వాళ్ళలాగా అన్నిలాగా మనం మన జీవితాలు ఇక్కడితో ఎండ్ అయిపోతాయి, ఈ లోకంలోనే ఎండ్ అయిపోతాయి. మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఏంటి, దేవుడిని నమ్మాలి, ఆయన చెప్పింది మనం చేయాలి, మన హృదయంలో మనం ఆయన వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. అట్లాగే చెడు మాటలు, చెడు తలంపులు ఏమీ రాకూడదు. ఓకేనా? ఓకే, మన కంఠస్థ వాక్యం చూద్దామా? మొదటి పేతురు ఓపెన్ చేయండి మీ బుక్స్. మొదటి పేతురు 5:7. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఎందుకో తెలుసా? నా బిడ్డ ఎక్కడ తప్పిపోతాడో, ఈ లోకంలో ఎక్కడ తప్పిపోతాడో, ఈ అన్నిల వలె ఎక్కడ నన్ను మర్చిపోయి మరి అటు ఇటు తిరుగులాడతాడో, పాపానికి ఎక్కడ బానిస అయిపోతాడో. నా బిడ్డ అలా ఉండకూడదు. మీ చింత యావత్తు. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందా, మీకు ఏదైనా కావాలా, ఫస్ట్ ఎవరిని అడుగుతారు మీరు? దేవుణ్ణి అడుగుతారా? మీకు బైబిల్ చదువుకోవడం, ప్రేయర్ చేసుకోవడం అలవాటేనా? చేసుకుంటారా? మీరు కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి కంపల్సరీ అట్లీస్ట్ క్యాలెండర్ వర్స్ అన్న చదువుకొని స్కూల్కి వెళ్ళడం మీరు అలవాటుగా చేసుకోండి. బైబిల్ వర్స్ చదువుకునే టైం ఉండదు మీకు, కానీ కంఠస్వాక్యాలు ఉంటాయి కదా, అవి చదువుకోండి రోజు. అలాగే మన క్యాలెండర్ వర్స్ ఉంటుంది కదా, క్యాలెండర్ వర్స్ కూడా చదువుకొని ప్రేయర్ చేసుకొని మనం స్కూల్కి వెళ్ళాలి. ఓకేనా? అప్పుడు మీకు ఫ్రెష్ మైండ్ ఉంటుంది, చక్కగా టీచర్స్ చెప్పిన అర్థం చేసుకుంటారు. ముందు మనకి ఆ లోక జ్ఞానం కంటే ఏ జ్ఞానం ఫస్ట్? బైబిల్ జ్ఞానం ఉందనుకోండి, దీంట్లో అన్నీ ఉంటాయి తెలుసా మీకు? సోషల్ ఉండిద్ది, సైన్స్ ఉండిద్ది, మ్యాథ్స్ ఉండిద్ది, అన్నీ ఉంటాయి ఇందులో. మీరు చదివితే మీకు అర్థమైంది. దీంట్లో చాలా హిస్టరీ ఉంది. మాకు ఇదివరకు లెసన్స్లో 10 కమాండ్మెంట్స్ అని సోషల్లో ఒక లెసన్ వచ్చింది. 10 కమాండ్మెంట్స్ అంటే 10 ఆజ్ఞలు. అది రెడ్ సీ విడిపోవడం, రెండుగా చీలడం, ఆ లెసన్ అంతా మా సార్ మాకు చెప్పేవాళ్ళు. అట్లాగే ఆయన మూవీ కూడా చూపించారు. అది ఒక మిరాకిల్ కదా. ఆ జనాలు అక్కడ చూసి నది మధ్యలో నుంచి భయం లేకుండా వెళ్ళారు కదా. వెనకాల వస్తున్న శత్రువులందరూ ఆ నదిలో కలిసిపోయారు. మాకు ఆ లెసన్ ఉండేది. బట్ మీకు ఇప్పుడు తీసేసి ఉంటారు. సోషల్లో మనకి పాలిటిక్స్, ఈ హిస్టరీ, సివిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇందులో హిస్టరీ అంతా ఉంటుంది. సైన్స్ కూడా ఉంది. సైన్స్ ఉందా లేదా? ఎన్ని స్వస్థతలు ఉన్నాయి? దేవుడు ఎన్ని స్వస్థతలు చేశాడా లేదా? మ్యాథ్స్ కూడా ఉంది. మ్యాథ్స్ కూడా దేనారములు అని అంటారు. మరి ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడు, డాక్టర్ ఉన్నాడు. ఉన్నారా లేదా? డాక్టర్ ఎవరు? లూకా డాక్టర్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరు? జకరియా. వెరీ గుడ్. ఎవరు? అందరూ ఉన్నారు. సో ఇది ద బెస్ట్ బుక్ ఏంటి ఇన్ ద వరల్డ్? బైబిల్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్. సో ఇది చదవాలి. అట్లాగే మన పుస్తకాలు కూడా చదవాలి. మీరు స్కూల్కి వెళ్ళే ముందు బైబిల్ చదువుకోవడం కంపల్సరీ నేర్చుకోండి. అట్లీస్ట్ మీ క్యాలెండర్ వర్స్ అన్న చదివి అప్పుడు మీ స్కూల్కి వెళ్ళండి. ఓకేనా? మీకు ఫ్రెష్ మైండ్ ఉంటుంది. మీ టీచర్ కూడా మిమ్మల్ని మంచిగా కేర్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా వాక్యం చదివేవాడు మంచి బుద్ధి కలిగే ఉంటాడు. వాక్యం చదవలేదు అనుకోండి, సాతాను బుద్ధే వచ్చాడు. మీరు ఎప్పుడైనా సైలెంట్గా ఉన్నారనుకోండి, అప్పుడు దేవుడు వాడుకుంటాడు. మీరు అల్లరి చిల్లరగా ఉన్నారనుకోండి, సాతాను బాగా వాడుకుంటాడు. ఇది అప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు సైలెంట్గానే ఉండాలి. వినడానికి ఎక్కువ ప్రాముఖ్యత
ఇవ్వాలి. వినడం వల్ల ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. మాట్లాడితే ఏమొచ్చింది? నీరసం వచ్చింది. అంతేనా? ఎక్కువ మాట్లాడకూడదు. ఆ బ్రిలియంట్ మ్యాన్ ఎక్కువ వింటాడంట. బ్రిలియంట్ మ్యాన్ ఏం చేస్తాడు? ఎక్కువ వింటాడు, తక్కువ మాట్లాడతాడు. మీరు బ్రిలియంటా పోరా? నాలెడ్జ్ పర్సన్గా ఉండాలి. అవునా? మనకి మంచి నాలెడ్జ్ విజ్డమ్ ఉందనుకోండి, ఎక్కడుంది నాలెడ్జ్ మంచి విజ్డమ్ మనకి ఎక్కడ దొరికింది తెలుసా? సర్వ సంపదలు, జ్ఞానము గుప్తములై ఉన్నాయి ఎవరి దగ్గర? దేవుని దగ్గర. మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సర్వము మనకి ఉంది. అందులో మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు. ఏసయ్యా నాకు ఈ డ్రెస్ కావాలని ఎవరన్నా అడిగారు ఎప్పుడన్నా? ఏసయ్యా నాకు ఫుడ్ కావాలి. ఒక్కొక్కళ్ళు ఫుడ్ లేక, షెల్టర్ లేక, సరైన వస్త్రాలు కూడా లేకుండా ఉన్నారా లేదా? కానీ వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో మనల్ని ఉంచాడా లేదా? ఉంచాడంటే ఏంటి? దేవుని చిత్తం మన పట్ల ఉంది, మనల్ని అలా విడిచిపెట్టలేదు. చూడండి, ఈ మెమరీ వర్క్స్ మనకు అదే చెప్తుంది. దేవుడు మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన వేయమన్నప్పుడు మీకు వేసేయండి. ప్రభా నేను నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నాకు మ్యాథ్స్ అర్థం కావట్లేదు, నాకు సైన్స్ అర్థం కావట్లేదు, ఫిజిక్స్ అర్థం కావట్లేదు, చెప్పండి. దేవుడు ఆయనే సహాయం చేస్తాడు. ఓకేనా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. దేవుడు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు దేవుని మీద వేయుడి. ఓకే, లెసన్ ఫస్ట్ లెసన్ ఓవర్. సెకండ్ లెసన్లో మీరు నెక్స్ట్ ఎవరిని తీసుకురావాలి? అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా, ఒక 40 మెంబర్స్ ఉన్నారు. అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్ నెక్స్ట్గా తీసుకొస్తారా? ఒక 10 మెంబర్స్ నన్ను తీసుకురండి. మనం నడిపించాలి దేవుని సన్నిధికి. ఓకేనా? మనం విని ఊరుకోకూడదు కదా, మనం నడిపించాలి. తీసుకొని రండి. ఓకేనా? అది ఫస్ట్ మనకి చిన్న చిన్నగానే ఉన్నాయి మన వర్సెస్. లాస్ట్లో మన వర్సెస్ అన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి. లాస్ట్ డే మనకి 10 వర్సెస్ కూడా మనకి ఏముంటుంది? ఎగ్జామ్ ఉంటుంది. వీలైతే క్విజ్ కూడా పెడతానన్నారు. మనం నేర్చుకున్న లెసన్ బట్టి విని విడిచిపెట్టొద్దు. ముందే చెప్తున్నా. ఇంటికి వెళ్ళాక కూడా దాని గురించి ధ్యానించండి. వాళ్ళ తండ్రి పేరు ఏంటి? వీళ్ళు ఏది అసలు ఐగుప్తు దేశంలో ఉంటున్నారు. వీళ్ళ కుటుంబము హెబ్రీ కుటుంబం. చెప్పండి, హెబ్రీ కుటుంబం. అందులో ఆమ్రాము, యోకెబేతు, మిరియాము, అహరోను, మోషే. ఈమె ఫరో కుమార్తె. ఫరో ఇంకా ముందు మీకు ఇంకా చాలా వస్తాయి. ఓకేనా? దీని వరకు మీరు మాత్రం బై హార్ట్ చేయండి. ఎవరు కుమార్తె? ఈ మెయిన్ కదా, ఫాదర్ మదర్ పేర్లు అడుగుతారు కదా, అక్క తమ్ముడు పేర్లు కూడా అడుగుతారు, అన్న పేర్లు కూడా అడుగుతారు. ఓకే, ఎవరి కుటుంబం? హెబ్రీ కుటుంబం. అండ్ లాస్ట్లో క్విజ్ కూడా ఉండిద్దంట. మీరు జూనియర్స్ పిల్లలు కాబట్టి మీకు కంపల్సరీ ఉంటుంది. జాగ్రత్తగా అన్నీ రాసుకోండి, మర్చిపోవద్దు, రాసుకోండి. ఈ 10 ఎవరైతే చెప్తారో ఈ 10 చెప్పిన వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. అంటే 10 మెమరీ వర్సెస్ ఉంటాయి కదా, స్పీడ్గా ఎక్కడ తడబడకుండా చెప్పిన వాళ్ళకి బెస్ట్ గిఫ్ట్ ఉందంట. దాన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. ఏ రోజు ఆ రోజు బై హార్ట్ చేస్తే మనకి ఈజీ. అవునా? అన్నీ ఒకేసారి రావాలంటే రావు. ఓకేనా? ఇంకా మీకు వర్క్ షీట్ ఇస్తారు. అట్లాగే గ్రూప్స్లో కూడా సపరేట్ చేస్తారు. ఆ గ్రూప్స్లో కూర్చున్నప్పుడు మీరు విన్న లెసన్ ఉంటుంది కదా, దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సరింగ్ చేయండి. మీకు తెలియకపోతే ఆంటీ వాళ్ళు చెప్తారు, మేము కూడా చెప్తాం. ఓకే? ఏమన్నా డౌట్ ఉందా? మోషన్ గురించి అందరికీ తెలుసు, బట్ మనం ఇంకొకసారి ధ్యానించుకోవడానికి ఈ VBSలో మనకి సమయం వచ్చింది. మోషే వల్లే మనం జీవించాలి. ఓకేనా? మీరు గర్ల్స్ మిరియాం వల్లే జీవించాలి. మిరియాం వర్క్ షీట్స్ ఇస్తాము.